గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశము ఈ సంవత్సరం శ్రీరామనవమి ఏ తేదీన జరుపుకోవాలి అనే విషయం మీద మనం వీడియో చేసుకుంటున్నాం. క్రోధినామ సంవత్సరంలో ఏప్రిల్ 17, 2024 బుధవారం శ్రీరామనవమి. ముందుగా శ్రీరాముని ప్రార్థిద్దాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోహ కవితా శాఖ వందే వాల్మీకి కోకిల. ఒకనొక సందర్భంలో వాల్మీకి మహర్షి నారద మునిని అసలు భూమి మీద సకల గుణాభి లక్షణాలు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని చెప్పినప్పుడు శ్రీరామచంద్రుని పేరును నారద మహర్షి వాల్మీకి చెప్పడం జరిగింది. పితృవాక్య పరిపాలకుడు, ఏకపత్ని వ్రతుడు, ప్రజారంజకంగా పరిపాలన చేసేవాడు, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడానికి, తర్వాత చేసిన మేలు మరవకుండా ఈ రకమైన లక్షణాలన్నీ కూడా ఆయనలో మంచి లక్షణాలన్నీ ఉండి మహావిష్ణువు అంతటి వాడు శ్రీరాముడిగా వ్యక్తిగా మానవ రూపంలో త్రేతాయుగంలో జన్మించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గురించి శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో శ్రీరామునిగా అవతరించారు. ఈ శ్రీరాముడిని ఎందుకు మనం పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లోని 7వ అవతారంగా శ్రీరామ అవతారముగా ఆవిర్భవించింది. అతన్ని ఏ రకంగా మనం భక్తితో పూజించినను మన కోరికలన్నీ తీర్చి సకల ఐశ్వర్యాలను ఇచ్చి సకల కష్టాలను తీర్చి అంతమందికి కూడా అతని కృపా కటాక్షాలను అందజేస్తారు. ఆ నమ్మకంతో మనం ఈ శ్రీరామనవమిని జరుపుకుంటాం. జ్యోతిషపరంగా మనం శ్రీరామచంద్రుని పూజించుకోవాలి అనుకుని ఎటువంటి వాళ్ళు ఎక్కువగా శ్రీరామచంద్రుని అభీష్ట సిద్ధి కలగాలి అనుకున్నప్పుడు జాతకంలో బుధుడు పరిస్థితి బాగోలేని వాళ్ళు, బుధుడు అత్యల్ప బిందువులు ఇచ్చి వాళ్ళు బుధుడు శ్రీరాముని వేడుకున్నప్పుడు అతను పూజించినప్పుడు వీళ్ళకి అత్యంత వైభవంగా వాళ్ళ పనులు జరగడం అది జరుగుతుంది. సాధారణంగా మనం చూసుకున్నప్పుడు బుధ నక్షత్రాలు కలిగిన వాళ్ళు అంటే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల వాళ్ళు, ఈ నక్షత్రాలతో కూడిన వాళ్ళు ఎక్కువ అత్యంత శ్రీరామ భక్తులై ఉంటారు. వాళ్ళకి తెలిసినా కానీ తెలియకుండా కానీ వాళ్ళు ఎక్కువగా శ్రీరాముడిని పూజిస్తూ ఉంటారు. అలాగే ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. జాతకంలో బుధుడు ఉచ్చ స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఈ రకమైన పూజలు ఎక్కువగా శ్రీరామ భక్తులై ఉంటారు. ఇది జ్యోతిషపరంగా కూడా మనం అంటే బుధుడు శ్రీరామ భక్తుడు, అందువల్ల బుధుడు పరిస్థితి జాతకంలో బాగులేనప్పుడు శ్రీరామచంద్రుని వేడుకున్నప్పుడు వారి జాతకం అనేది ఆ దోష పరిహారం అవుతుంది. శ్రీరామనవమి రోజున కళ్యాణాలు భద్రాచలంలోని జరుపుతారు. అలాగే మనం వాడవాడలా పందేళ్లు వేసి వాడవాడలా అలంకరణలు చేసి శ్రీరామనవమి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుని ప్రజలందరూ తీర్థ ప్రసాదాలు సేవించి పండుగని అత్యంత వైభవంగా జరుపుతాం. అలాగే శ్రీరామచంద్రుడు అయోధ్యలో పుట్టిన సందర్భంగా బాలరాముడిని ప్రతిష్ఠించుకున్నాం కదా, ఇది కూడా చాలా అత్యంత వైభవంగా ఘనంగా ఈ శ్రీరామనవమి పూజలు అక్కడ కూడా జరుగుతాయి. రాముడిని మనం ఎంత బాగా మనం పూజ చేసుకున్నప్పుడు అంత భక్తి విశ్వాసాలతో పూజ చేసుకున్నప్పుడు మనకు ఫలితాలు కూడా అంత ఘనంగానే వస్తాయి. ఇదండి, ఇలా చెప్పుకునే కొద్దీ శ్రీరామ విశిష్టత చాలానే ఉంటుంది. జై శ్రీరామ్.